నమస్తే, నేను బోసుకుమరి. సాక్షి పేపర్ ఈ రోజు ప్రధానంగా హైలైట్ చేసినటువంటి వార్తలు ఏంటి అనేటువంటి విషయాన్ని బ్యాన్ రైటమ్ ఏం రాసింది అనేటువంటి విషయాన్ని చూద్దాం. ఏజెంట్లే లేకుండా ఎన్నికలు ఏంటి అనేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పెట్టినటువంటి ఇంటర్వ్యూనే ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పట్టపగలు ప్రజాస్వామ్యం కూని అయింది. అదేవిధంగా టీడీపీ దుర్మార్గాలకు సాక్ష్యాధారాలతో కడిపారేసినటువంటి వైఎస్ జగన్ అనేటువంటి విధంగా ఒక వార్త హైలైట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఈ ఉప ఎన్నిక రద్దు చేసి కేంద్ర బలగాల పర్యవేక్షణలో ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలని డిమాండ్, దీనిపై న్యాయ పోరాటం చేస్తాం అంటే మామూలు రీకౌంటింగ్ పెట్టారు కదా రెండు ప్లేసెస్ లో, మరి దాంట్లో ఢిల్లీ బాయ్కాట్ చేస్తారు వైసీపీ పార్టీ. మరి ఎందుకు వచ్చి మాట్లాడతారో తెలియదు. ఏం లేదు, సింపుల్, ఓడిపోతున్నాం అని తెలుసు కాబట్టి తెలిసి ప్లస్ కామున్నారు అని అంటే పార్టీకి చెడ్డ పేరు. అంటే సొంత నియోజకవర్గంలోనే జగన్మోహన్ రెడ్డి గారికి బలం పోయింది అని అంటే రాష్ట్రం మొత్తం కార్యకర్తలు అలాడిపోతారు. అసలు ఇంకా పట్టించుకోరు పార్టీని. ఇప్పుడు పార్టీని పట్టించుకుంటుంది ఎవరు? పార్టీలో పెద్ద నాయకులు ఎవరు లేరు. ఇంతకు ముందు ఉన్నటువంటి నాయకులు ఎవరు పట్టించుకోవట్లేదు. అప్పుడప్పుడు పేరుని అని మాట్లాడతాడు. ఆ బంబటి రాంబాబు ఆయన కూడా ఈ మధ్య కనపట్లేదు. ఆ రోజు అనేటువంటి ఆమె ఇప్పుడు ఏదో మొత్తానికి ఆడుదాం ఆంధ్ర దెబ్బకి ఆమె అసలు కనుమరుగు ఎలా కనపడుతుంది. అసలు గట్టిగా మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరు? ఇంత విషయం జరుగుతుంటే, ఈ ఎలక్షన్ సంబంధించిన విధానం జరుగుతుంటే ఇన్ని రోజులు కానీ అంబటి రాంబాబు అనేటువంటి ఆయన కానీ ఆ పేరుని ఆయన అప్పుడప్పుడు స్పందిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళకి సంబంధించి ఏదో కేసు పెట్టి లోపల ఎత్తారనేటువంటి విధంగా భయంతో ఎవరు ముందుకు రావట్లేదు. కాబట్టి ఇక మాట్లాడుతుంది ఆ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటువంటి ఆ ప్రెస్ మీట్ ఒకటే హైలైట్ అవుతుంది తప్ప ఇంకోట్లేదు. సోషల్ మీడియాలో కొంతమంది యూట్యూబ్ లోనే వాటిలోనే కొంతమంది మాట్లాడేటువంటి కార్యకర్తలు అంటే సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు, వైసీపీ సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు మినహాయిస్తే వైసీపీ పార్టీ అంటూ ఏమీ లేదు అక్కడ. ఇంకా క్రింది స్థాయి లెవెల్లో ఉన్నటువంటి ఆ కార్యకర్తలు నమ్ముకొని ఇప్పుడు మళ్ళీ దాన్ని బిల్డ్ చేసుకోవాలి వైసీపీ పార్టీని. ఏది ప్రతి నియోజకవర్గంలో గ్రౌండ్ లెవెల్ నుంచి వైసీపీ పార్టీని బిల్డ్ చేసుకుంటూ రావాలి. ఆశ్రమాచి వ్యవహారం కదా ఇప్పుడు. కాబట్టి ఇదంతా చేయాలంటే ఆయనకి బలం లేదు. అందుకే నేరం చేసి జైలుకి పోయినటువంటి నాయకులైనా సరే ఆయన పోయి కలిసి వచ్చేది ఎందుకంటే దానికే. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి నాయకుడు ఆయనే. ఇంకా కొత్త నాయకుడిని అక్కడ తయారు చేసుకోలేడు. సీనియర్ అయితే ఆయన కొంచెం పుంజుకుంటే మరి క్యాడర్ ఉంది కదా ఆల్రెడీ అనేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని పిచ్చిగా ఆలోచించరు. కాబట్టి ఆయన జైలుకి పోయి నేరాలున్నా ఘోరాలున్నా లేడీస్ ని అవమానించిన ఘోరాతి ఘోరంగా లేడీస్ ని బోర్లని అయ్యని ఈవెన్ నీచంగా మాట్లాడినా పోయి ఎందుకు పరామర్శిస్తాడంటే అంతకంటే నాయకులు లేరేక. ఆ నాయకుల్నే బిల్డ్ చేసుకోవాలి. కాబట్టి అంత వ్యవహారం ఉంది. కాబట్టి ఈయన హయాంలో జరిగినటువంటి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఎన్నికలు అయ్యే లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ కానీ, అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కానీ, అదేవిధంగా పులివెందులు అంటే కుప్పంలో జరిగినటువంటి ఎలక్షన్స్ కానీ, అంటే మున్సిపల్కి సంబంధించిన ఎలక్షన్స్ కానీ, ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే జరిగింది. నిజంగా అత్యంత ఘోరాతి ఘోరంగా జరిగినటువంటి ఎలక్షన్స్ అయ్యి అది ఏంటంటే కుప్పం జోలికి కానీ ఈయన కానీ వెళ్ళకున్నట్టయితే ఇప్పుడు పులివెందుల జోలికి వీళ్ళు వచ్చేవాళ్ళు కాదు. అంత ఎథిక్స్ లేకుండా అయితే మాత్రం ఉండేది కాదు. ఖచ్చితంగా ఈయన పోయాడు కాబట్టి వీళ్ళు వెళ్తున్నారు. మరి అది సంగతి. కాబట్టి ఆ చెంబల్లో బందిపోట్లను మరిపించేటువంటి రీతిలో దొంగ ఓట్లు వేస్తున్నారు. మరి ఏజెంట్లు లేకుండా ఎన్నికలు నిర్వహించడం చరిత్రలో ఇదే తొలిసారి. మనం ఏ విధంగా జరిపాం? పోలీసులే దగ్గరుండి టీడీపీ నాయకులు కార్యకర్తలను ప్రోత్సహించారు. జిల్లా కలెక్టర్ సైతం దగ్గరుండి దొంగ ఓట్లు వేయించారు. ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చి దాదాపు 7,000 మంది టీడీపీ శ్రేణులు తిష్ట ఒక్కొక్క ఓటుకు ఒక్కొక్క రౌడీ చొప్పున ఏర్పాటు చేసినటువంటి టీడీపీ నేతలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా లేదనడానికి ఈ రెండు ఉప ఎన్నికల నిదర్శనం. తర్వాత బాబు మోసాలు దోపిడీపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, అందుకే ఓట్లు వేయరని చెప్పేసి ఈ దుర్మార్గులు కలెక్షన్ ఏజెంట్లుగా మారినటువంటి పోలీస్ అధికారులు మద్యం బెల్ట్ షాపులు మొదలు మైన్స్ ఇసుక పెరగడం ఇంకా అన్ని బ్లా చేసుకుంటే లేనటువంటి విధంగా నేను ఆయన ఏం మాట్లాడాడో అదే విషయాన్ని చేసుకుంటూ వచ్చారు. అదేవిధంగా పోలింగ్ ను దొంగ ఓట్ల దందా కంటి తుడుపుగా 2 బూతుల్లో నిర్వహణ అనేటువంటి విధంగా ఈ వార్తను హైలైట్ చేసుకుంటున్నారు. టోటల్ ఏంటంటే కార్యకర్తలు సింపతి రావాలి, అందుకే ఈ విధానం అనేది చూస్తున్నారు. అది నాకు అర్థమైపోతుంది. వరద ముప్పులో అమరావతి, గుంటూరు నుంచి రాజధాని రాకపోకలు బంద్, ఉప్పొంగినటువంటి కోటెరవాగు, అదేవిధంగా ఎర్రవాగు, పాలవాగు, సచివాలయానికి అధికారులు వెళ్లకుండా వెళ్ళలేక నానా ఇబ్బందులు. 40,000 ఎకరాల్లో నీడమునిగినటువంటి పంట పొలాలు, కొండవీటి వాగు ప్రవాహానికి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టని ప్రభుత్వం, అందుకే రాజధాని ప్రాంతం ముప్పుకు గురైందని చెప్పేసి రైతుల ఆందోళన అనేటువంటి విధంగా వరద నీటిలో మునిగిపోయినటువంటి రాజధాని, అదేవిధంగా ప్రాంతం నీరుకొండ పరిసరాలు అనేటువంటి విధంగా. దీంట్లో ఒకటి మెచ్చుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఇక అయ్యే సాక్షి వార్తలు ఇంకో మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే మొత్తానికి రాజధాని నీట మునిగింది అనేటువంటి విధంగా టోటల్ గా రాశారు. రాజధాని అని ఒప్పుకున్నారు ఫస్ట్, తర్వాత ఇది సంతోషకరమైనటువంటి విషయం. ప్లస్ ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ అసలు మనుషులు నడిచేటువంటి పరిస్థితి లేదు, తెలుసు కదా. హైదరాబాద్ పరిస్థితి ఏంటి? నడుము లోతు వచ్చేసిన నీళ్లు, ఎక్కడైనా కూడా విపరీతమైనటువంటి వర్షాలు, బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. అసలు మామూలు కార్లు బయటకు కుట్టుకుపోతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. హైదరాబాద్ ఎంత ఘోరంగా ఉంది. ప్లస్ ప్రపంచంలోనే గుర్తింపు పొందినటువంటి హైదరాబాద్ అంటే తెలంగాణ అంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్ ప్రపంచంలో గుర్తింపు పొందినటువంటి ప్లేస్ కదా అది.
మరి అక్కడ ప్రతి రోడ్డు నిండిపోతుంది. ప్లస్ ముంబై అవ్వచ్చు, ఢిల్లీ అవ్వచ్చు, ఏదైనా తీసుకోండి. అంటే రాజధాని అంటే వర్షం రాదా, నీళ్లు నిలబడవా, కనీసం అక్కడ రాజధాని ఇప్పుడే సెట్ అవుతుంది. ప్లస్ ఉంది అక్కడ అంతా ఏంటి, పొలాల్లో నీళ్లు నిలబడవా, అది తీసేసేయండి. మిగతా ఎక్కడైనా చూడండి, ఏ పొలాలైనా నీళ్లు ఉంటాయి. రాజధాని బిల్డ్ చేసుకుంటాం. మీరు కావాలంటే రాసి పెట్టుకోండి, రాబోయేటువంటి రోజుల్లో మన దేశంలో ఉన్నటువంటి రాజధానులందరూ కూడా ఇబ్బందులు పడతారేమో, కానీ అమరావతి కంప్లీట్ అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వరదలకు సంబంధించి మిగతాలకు సంబంధించి ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉండవు. ఎందుకంటే హైదరాబాద్ మునుగుతుందంటే ఆ డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా ఉండదు. దాన్ని ఎందుకంటే ఏదో కావాలని ముందుగానే సెట్ చేసింది కాదు. ఇప్పుడు అదంతా కదిలియాలంటే పెద్ద గోల్ అసలు. కాబట్టి ఇప్పుడు అమరావతి ఫస్ట్ నుంచి తీసుకెళ్తున్నారు కాబట్టి మొత్తం బిల్డ్ చేసుకుని కరెక్ట్గా వెళ్తారు. కాబట్టి ఫ్యూచర్ లో అంతా గత ఒక 100 సంవత్సరాలకు ఆలోచించి చేస్తారు ఏ పని చేసినా. కాబట్టి అది పర్ఫెక్ట్ గా వస్తుంది. బట్ రాయటానికి బాగానే ఉంది, కానీ అమరావతి రాజధానిని ఒప్పుకున్నందుకు మాత్రం ఖచ్చితంగా సంతోషంగా ఉందనేది నా అభిప్రాయం. మరేమైతే చూద్దాం.